పేజ్ నెంబర్ 123, 123. మన రికార్డింగ్ నెంబర్ 30 అన్నమాట. త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము. హేమచూడుని జీవన్ముక్తి అనే 10వ అధ్యాయంలో బాలప్రియ కంటిన్యూషను. 29వ నెంబర్లో ఏం జరిగిందంటే, ఇది 30 కాబట్టి వెనకాల ఏం జరిగిందంటే, ఆయన మళ్ళీ ఆత్మసుఖాన్ని పొందాలి, సమాధిలోకి వెళ్ళిపోవాలని హేమచూడు ప్రయత్నిస్తూ ఉంటే హేమలేఖ లిటరల్గా అడ్డం పడింది. ఫిజికల్గా ఆయన్ని వెళ్ళనివ్వకుండా, మళ్ళీ ఆ సమాధిలోకి వెళ్ళనివ్వకుండా అడ్డం పడింది. ఎందుకంటే అదొక ఫాల్ అని చెప్పి ఆవిడకి తెలుసు. దిస్ ఈజ్ నాట్ ది హయ్యెస్ట్ స్టేట్, రీచ్ అవ్వవలసిన స్థితి ఇది కాదు, ఇది బంధ విముక్తి కాదు. సుఖం కావాలి అనేటటువంటి ఆశ ఉన్నంతకాలం ఆ సుఖం నేను పొందాలి, బయటకు వస్తే సుఖం పోతుంది, లోపల ఉంటే సుఖం ఉంటుంది, ఆ సమాధిలో ఉంటే సుఖంగా ఉంటుంది, దాంట్లోంచి బయటకు వస్తే పోతుంది. ఈ భావాలన్నీ కూడా అది ఫైనల్గా కాదు. కాబట్టి ముక్తి పొందిన వాడెవడు, తెలిసిన వాడెవడు, సర్వజ్ఞుడెవడు ఇలా చెప్పడు. కాబట్టి ఆయన్ని ఆపేసింది. ఒక గురువుగా, ఒక భార్యగా అతనికి మంచి గతి చూపించాలి, మంచి దోవ చూపించాలి అనే ఉద్దేశంతో ఆవిడ ఆపితే చాలా కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే మనకు కూడా మంచి నిద్రపోతూ ఉంటే ఎవరైనా లేపితే ఎట్లా కోపం వస్తుందో, అతనికి ఆ సుఖం నుంచి ఈవిడ అడ్డం పడుతోందని చెప్పి, నువ్వు చాలా అన్ఫార్చునేట్గా అనిపిస్తున్నావు నాకు, నువ్వు కూడా ఈ సుఖాన్ని పొందాల్సింది పోయి, నీకు తెలియని వాళ్ళైతే అది వేరే విషయం, నీకు అన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు పొందాల్సిన సుఖాన్ని నువ్వు పొందక నన్ను పొందనివ్వట్లేదు అని విసుక్కున్నాడు కొంచెం. అప్పుడు ఆవిడ చెప్పిన మాటలు మనం చాలా గమనింపదగి ఉన్నవి అంటున్నారు ఆధరు. పరమపావనమైన ఆత్మపదం నీకు తెలియలేదు అని చెప్పేసింది. ఎక్కడా ఆవిడేమీ తొణకలేదు, బెణకలేదు, కొంచెం మాటలు మింగలేదు. ఉన్నది ఉన్నట్టుగా నీకు విషయం అర్థం కాలేదు. నువ్వు కొద్దిగా తెలిసింది, నీకు ఆ కొంచెం ఉపయోగం లేదు, తెలియని దాంతోనే సమానం. అది సమాధి సిద్ధించి సుఖం కలిగినంత మాత్రం చేత ఆత్మజ్ఞానం కలగదు అని ఆవిడ స్పష్టంగా చెప్పింది. ఎందువల్లంటే ఆధర్ చెప్తూ ఉన్నారు, ఎంత గాఢంగా నిద్రపోయినా మనసు యొక్క సంస్కారాల్లో మార్పు రాదు కదా. మళ్ళీ లేచాక మామూలే. సమాధిలో కూర్చుంటాడు, ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా బయటికి రాగానే మళ్ళీ మామూలే. ఆయనలో ఎటువంటి మార్పు రాదు కదా. దానివల్ల అనేక గ్రంథులు, ముడులు, గ్రంథి అంటే ముళ్ళు ఎన్నో ఉంటాయి ప్రతి వాళ్ళ మనస్సులో కూడా. దేహాత్మ బుద్ధి అంటే శరీరమే నేను వేరు, ఈ ప్రపంచం వేరు, నేను వేరు, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అంటే విడివిడిగా ఎనాలిసిస్ అంతా ముక్కలుగా ఖండాలుగా ముక్కలుగా కనపడుతుంది. అవన్నీ గ్రంథులు అయిపోతాయి. విడిగా ఉన్నదంతా ఒక గట్టి ముడిపడిపోతూ ఉంటుంది. ఆ హృదయ గ్రంథులు ఏవి కూడా, ఆ వాసనలు, అనేక వాసనలు, ఆ ముళ్ళు ఈ సుఖానుభవం వల్ల, ఈ సమాధిలో ఉన్నందువల్ల ఏవి పోవు అని చెప్పేసింది ఆవిడ. జ్ఞానంతో తప్ప ఇంకో రకంగా నశించదు. చీకటి దీపం తెస్తేనే పోతుంది. ఇంకా వేరే ఏమైనా ఉపాయాలు ఉన్నాయా అండి అంటే ఏ ఉపాయాలు లేవు. అజ్ఞానం అనే చీకటి జ్ఞానం అనే దీపంతోనే పోతుంది. కొంతమంది జీవితాంతం సమాధిలోనే ఉంటారు, కానీ సమాధిలోకి వెళ్ళక ముందు ఎట్లా ఉన్నారో సరిగ్గా అలాగే మళ్ళీ ఒకవేళ వాళ్ళు జీవించి ఉండకపోతే మళ్ళీ పుట్టాక కూడా అదే కంటిన్యూ అవుతుంది, కానీ వాళ్ళ జ్ఞానం రాదు. సమాధి స్థితికి పూర్వం సమాధిలోకి వెళ్ళకముందు వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళైతే మళ్ళీ పుట్టరు. ఎంతో చాలా క్లియర్గా చెప్తున్నారు ఆధర్ కూడా ఇక్కడ మనకి. ఆత్మజ్ఞానం కలక్కముందే సమాధి స్థితి పొంది దేహం పడిపోయి వస్తే మరి ఒక జన్మ తప్పకుండా పొందుతారు. ఎందుకంటే ఈ సమాధిలో కూర్చున్నాడు కానీ ఈ మొత్తం తనని తాను ఈ గ్రంథులన్నిటినీ క్లీన్ చేసుకోలే, ఈ ముళ్ళన్నీ విప్పేసి లూజ్ చేసుకోలే తనని తాను. అందువల్ల మళ్ళీ అక్కడి నుంచి సాధన మొదలుపెట్టక తప్పదు, మళ్ళీ జన్మ పొందుతారు. మళ్ళీ ఆత్మజ్ఞానం, ఆత్మవిచారము చేసి జ్ఞానాన్ని పొంది ముక్తులు కావాల్సి వస్తుంది. వాళ్ళు ఆత్మవిచారం వల్ల కాకుండా ప్రాణాయామం మొదలైన సాధనాల వల్ల కూడా సమాధి వస్తుంది, తపస్సుతో కూడా సమాధి వస్తుంది. కానీ సమాధి అనేది ఫైనల్ కాదు. ప్రాణశక్తిని నియమిస్తే మనస్సు కుండలో ఉంచిన దీపంలాగా నిశ్చలంగా ఉంటుంది. అదో పెద్ద విషయం కాదని చెబుతున్నారు. మనకు పెద్ద విషయమైనా అది రియాలిటీ అంటే రియల్గా చేరవలసిన స్థితి కాదు. ప్రాణశక్తిని నియమించి అంటే మన శ్వాసతో
యోగాన్ని చేసి మనస్సుని ఆపితే కొంచెం కుండలో ఉంచిన దీపంలాగా నిశ్చలంగా ఉంటుంది అది. అదే సమాధి, దాన్నే సమాధి అంటారు. ఆ మనస్సులో తన ఇష్టాన్ని అనుసరించి బ్రహ్మనో విష్ణువునో వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని ధ్యానం చెయ్యొచ్చు. అట్లా తపస్సులో నిశ్చలంగా 100 కొలది సంవత్సరాలు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ శరీరాల చుట్టూ పుట్టలు పెట్టేస్తాయి. వాల్మీకి, చవనుడు, హిరణ్యకశిపుడు మొదలైన వాళ్ళందరివి చదువుకుంటే చుట్టూతో పుట్టలు వచ్చినాయని మనం చదువుకున్నాం. అప్పుడు వాళ్లతో ఆరాధించబడిన బ్రహ్మ, విష్ణువో, ఈశ్వరుడో ప్రత్యక్షమై వాళ్ళకి వరాలు ఇస్తారు. వారికి అట్లా దేవుడు ప్రత్యక్షమైగా అయినా కూడా వాళ్ళ చిత్తవృత్తుల్లో అంటే వాళ్ళ స్వభావంలో ఎట్లాంటి మార్పు రాదు. ఆ ముడులు పోవు. అంతకు పూర్వం ఉన్న రాగద్వేషాలన్నీ అట్లాగే ఉంటాయి. అర్జునుడు కూడా తపస్సు చేసి ఈశ్వరుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రం ఇచ్చాడు, కానీ ఆత్మజ్ఞానం కలగలేదు కదా. ఆత్మను తెలుసుకోవాలనే కోరిక కూడా కలగలేదు ఆ ఈశ్వర దర్శనం వల్ల. అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవాలి, నిన్ను నువ్వు ఆ బంధం నుంచి విడిపించుకోవాలి. బంధం అంటే ఏమిటి? అభిప్రాయాలే బంధం, ఒపీనియన్సే బంధం. గట్టి ముడులు పడిపోయినాయి అవన్నీ కూడా. ఇవాళ నువ్వు శరీరం కాదు నాయన అంటే నమ్మే స్థితిలో ఎవ్వరము లేము. ఎందుకంటే మనం గట్టిగా దాన్ని నమ్ముతూ ఉన్నాం, నేనే దేహము అని నమ్ముతూ ఉన్నాం. ఈ కారణం వల్లనే రాక్షసులు ఎంత తపస్సులు చేసి ఎన్ని వరాలు పొందినా రాగద్వేషాలు వాళ్ళకు పోవు. తపస్సు చేస్తారు, ఎంత గొప్ప తపస్సులు చేస్తారు అంటే మనస్సుని కంట్రోల్ చేసుకొని వాళ్ళ ఇంద్రియాలని నియమించుకొని ఒక దైవం మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ దైవ స్వరూపుడు వస్తాడు, వాళ్ళకి కావాల్సింది ఇస్తాడు. అంతేగాని తమను తాము ఉద్ధరించుకునే ప్రాసెస్ అసలు లేదు అక్కడ. అందుకనే చక్కగా భగవద్గీత మొదలైన గ్రంథాల్లో ఆత్మవిచారణ చేసి జ్ఞానాన్ని పొందటమే సరైన పద్ధతి. ప్రాణాయామాదులవన్నీ చేసి, ప్రాణాయామం మొదలైనవన్నీ యోగాలన్నీ చేసి సమాధి స్థితి ఎక్కడా ప్రశంసింపబడలేదు. సమాధి చాలా గొప్ప స్థితి అని ఎక్కడా చెప్పలేదు అంటున్నారు ఆథరు. నాకు కూడా తెలియదు ఆ విషయం, ఇప్పుడే చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ కారణం వల్లనే సమాధి స్థితిలో నిలిచిపోవటానికి సిద్ధంగా కూర్చున్న హేమచూడుణ్ణి బలవంతంగా అయినా సరే తన వైపు తిప్పుకొని ఆత్మతత్వాన్ని ఆవిడ బోధించింది. నీవు కళ్ళు మూసుకుని దేన్ని పొందుతున్నావు? అది నీ స్వరూపమే, అదే జ్ఞానం, అదే శుద్ధ చైతన్యం. ఆ చైతన్యమే సకల జగత్తులకు కూడా ఆత్మగా ఉంది. నీ స్వరూపమైన ఆత్మ నువ్వు కళ్ళు తెరిస్తే పోతుంది తయ్యా. ఏమన్నా అర్థం ఉందా? ఆ ఆత్మ వస్తువు లేకపోతే అసలు జగత్తే లేదు. సకల జగత్తులకు అదే ఆధారం. అట్టి సర్వవ్యాపకం, సర్వత్రా వ్యాపించి ఉన్న నీ స్వరూపమైన చైతన్యం నువ్వు కళ్ళు తెరిస్తే మాయమైపోతుందా? కళ్ళు మూసుకొని కానీ తెరిచి కానీ ఇది చేసి అది చేసి పొందేది నిజం ఎట్లా? అది పూర్ణపదం ఎట్లా అవుతుంది? ఏది చేయకుండా ఎప్పుడు ఉండేదే, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండేదే పూర్ణపదము అని చెప్తున్నారు ఈవిడ. ఏదో చేసినందువల్ల వస్తుంది, ఏదో చెయ్యనందువల్ల పోతుంది, ఏమీ లేదు ఇక్కడ. చక్కగా చెప్పేసింది. నువ్వు ఫస్ట్ నాథా, నేను చిత్తాన్ని నిరోధించిన మనస్సుని కంట్రోల్ చేసుకుని ఆత్మను చూస్తున్నాను అనే ఈ అభిమాన గ్రంథిని తీసి పడేసే. అభిమాన గ్రంథి అంటే కొద్దిగా గర్వం లోపల, నేను చేస్తున్నాను అనే అది తీసిపడేసే. ఈ జగత్తు నేను కాదు అనేది కూడా తీసేసేయి. నీకేమేం గట్టి గట్టి ఒపీనియన్స్ ఉన్నాయో, ఎలా నమ్మకాలు ఉన్నాయో అన్నీ తీసి పక్కన పడేసి అఖండమై ఆనందరూపంగా ఉన్న ఆత్మను మటుకే చూడు. ఉన్నది ఒకటే వస్తువు, అందులో ఏ హెచ్చు తగ్గులు లేవు. నిర్వికారము, అమలము, ఏ మలినము లేదు. ఆవిడ చెప్పింది చక్కగా గ్రహించాడు హేమచూడు, అర్థం చేసుకున్నాడు. ఏం నిజమే కదా, కళ్ళు మీరు మూస్తే ఒక స్థితి, కళ్ళు తెరిస్తే ఒక స్థితి అయితే ఎందుకు అది నాకు అని అతనికి కూడా అర్థమైంది. ఆవిడ చెప్పినట్టు చేసి చక్కగా సర్వవ్యాపకమైన తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఆ భావనలో స్థిరత్వం పొందాడు. ఎంత స్థిరత్వం పొందాడు? అంతకు పూర్వం దేహమే నేను అనే భావం ఎంత దృఢంగా ఉందో, కేవల చైతన్యమే నేను అనే భావం అంత దృఢమైంది ఇప్పుడు. అది ఆత్మసాక్షాత్కారము అనే 9వ మెట్టు అన్నమాట. సామాన్య చైతన్యమే నా స్వరూపము అని తెలుసుకోవటమే 9వ మెట్టు అని చెప్పారు ఇక్కడ. ఈ మెట్టు నుంచి అతను జీవన్ముక్తి అనే సౌధంలో ప్రవేశించాడు. ఇంకొక మెట్టులో కూడా వెళ్ళాడు. జీవించుచుండియు ముక్తుడైన వాడు జీవన్ముక్తుడు. ఇంకా దేహంలోనే ఉన్నాడు. అంత విషయం తెలుసుకున్నాడు. ఆత్మవిచారం చేసి గ్రంథులన్నిటినీ పోగొట్టుకొని ముక్తుడైన వాడు, జీవించి ఉండగానే ఆ బంధాల నుంచి ముక్తుడైన వాడు. అంటే బంధాలు అంటే ఏమిటి?
ఇలా జరగాలి, ఇలా జరగకూడదు, ఇది కావాలి, ఇది వద్దు అనే ద్వంద్వాల నుంచి బయటపడటమే బంధం నుంచి బయటపడటం. ఈ రెండు లేవు, ఒకటే ఉంది. రెండుంటే కదా ఇది వద్దు అది కావాలంటానికి. ఉన్న వస్తువు ఒక్కటే అని తెలిసినప్పుడు ఏది అడుగుతాం? ఆకాశాన్ని ముక్కలు చేసి ఒక ముక్క నాకు ఇవ్వమని అడగం కదా మనం. అది అఖండము అని తెలిసిపోయింది అతనికి. అందువల్ల జీవన్ముక్తి అనే సౌధంలో ప్రవేశించాడు అంటున్నారు. సుఖ దుఃఖాలను అనుభవించుచుండుటయే జీవించుట. సుఖం కానీ దుఃఖం కానీ ఏది సంభవించినా, ఏది జరిగినా దేహానికో ఇంద్రియాలకో మనస్సుకో సంబంధించింది, ఇది నాకు సంబంధించింది కాదు అని సాక్షిగా ఏ భావం చేత బద్ధుడు కానివాడు ముక్తుడు అని చెప్పేశారు. ఇక్కడ మనం చెప్పుకున్నది ఇంకా క్లియర్గా చెప్పారు. జీవన్ముక్తి అంటే ఏంటి? సుఖ దుఃఖాలను అనుభవించడమేమో మామూలు సామాన్య మానవుడు చేసే పని. దుఃఖం వస్తే ఏడుస్తాడు, సుఖం వస్తే గంతులేస్తాడు. అట్లా కాకుండా సుఖం కానీ దుఃఖం కానీ వస్తాయి అన్నమాట. వాళ్ళకు కూడా జీవన్ముక్తి పొందిన వాళ్ళకు కూడా వస్తాయి అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి రావు, వాళ్ళ దే ఆర్ బియాండ్ ఆల్ దట్ అని చెప్పట్ల. ప్రారబ్ధ కర్మ దేహం ఎంతకాలం అతనికి ఉంటుందో అప్పుడు ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తే ఫేస్ చేస్తాడు అతను. అదే చెబుతూ ఉన్నారు ఇక్కడ. సుఖం కానీ దుఃఖం కానీ ఏదైనా కలిగినప్పుడు అది దేహానికి వచ్చింది, ఇంద్రియాలకు వచ్చింది, మనస్సుకు వచ్చింది, నాకు సంబంధం లేదు, నేను ఇది కాదు, నేను ఈ దేహం మనస్సు ఇంద్రియాలని నేను కాదు అని సాక్షిగా ఏ భావాల్ని మనస్సులోకి ఎక్కించుకోకుండా ఊరికే చూస్తూ ఉంటాడట. అయ్యో ఇది ఎలా పోతుంది, అయ్యో ఇంకా సుఖం వస్తే బాగుండి, ఇవన్నీ దాటేశాడు. మనకు కూడా తెలుసు జీవన్ముక్తుడు అనేవాడు ఎట్లా ఎన్ని స్టెప్స్ ఎక్కి వచ్చాడో చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు చదువుకుంటున్నాం కదా. ఆత్మజ్ఞానం కలగంగానే సంచిత కర్మలన్నీ నశించిపోతాయి. అంటే పూర్వం చేసుకున్నవన్నీ నశించిపోతాయి. దేహాభిమానం లేకుండా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆగామి కూడా పుట్టదు. ఆగామి అంటే రాబోయే కర్మ అనేది లేదు. ఎందుకంటే దేహంతో చేయటల్లా, ఏదో ఆశించి చేయటల్లా, రిజల్ట్ ఓరియంటెడ్ పనులు ఏం చేయడు కాబట్టి ఆ రాబోయే కర్మ లేదు. ఇప్పుడు చేస్తూ ఉన్న పనుల వల్ల, అందువల్ల దానికి ఆగామి అనేది పుట్టదు. ప్రారబ్ధం మటుకు మిగిలి ఉంటుంది. దానివల్ల దేహ వ్యవహారం ఆ జీవం ఉన్నంతకాలం జరుగుతూనే ఉంటుంది. ఆ వ్యవహారము జరుగుతూ ఉన్న దాన్ని లీలామాత్రంగా చూస్తాడట. తనకేదో అవుతోంది అని చూడడు, ఊరికే అలా ఉండిపోతాడు. అంటే ఇంకొక దేహానికి మనం పక్క వాళ్ళకి జ్వరం వస్తే ఎంత క్యాజువల్గా ఉండటం మనకి చేతవుతుందో వీళ్ళు కూడా అట్లాగే తమ దేహాన్నే అంత క్యాజువల్గా తీసుకుంటారు, ఒప్పుకుంటారనమాట. జీవన్ముక్తుడు స్వరూప స్థితిలోనే ఉంటాడు, తానెవరో తెలుసుకొని ఉంటాడు. కాబట్టి ఈ మార్పుని, ఈ శరీరానికి వచ్చిన మార్పుని, ఏది జరిగినా, శరీరానికి జరిగినా, ఏదైనా సంభవించినా, ఏదైనా ఆపత్తులాగా వచ్చినా వాటిని ఊరికే చూస్తూ లీలామాత్రంగా చూస్తూ ఊరికే ఉంటాడు. కానీ ఏమీ దాన్ని గురించి చింతపడడు, మనసులోకి ఎక్కించుకోడు, అదేదో పోగొట్టుకోవాలని ఏ ప్రయత్నము చేయడు. జీవన్ముక్తులు ప్రపంచం మొత్తాన్ని తమ స్వరూపంగానే చూస్తారు. కాబట్టి వాళ్ళు కోరదగినది, పొందదగినది ఏది ఉండదు అని చెప్తూ ఉన్నారు. మనకు కూడా తెలుసు, రమణ మహర్షికి క్యాన్సర్ వచ్చింది. అట్లాగే శంకరాచార్యుల వారికి భగంధరం అంటారు, అంటే ఫిస్టులా, చాలా బాధపడ్డారు ఆయన కూడా. అంటే దేహం ధరించి దేహం ఉన్నంత కాలం అనుభవాలన్నీ అనుభవించాల్సిందే, తప్పదు. కాకపోతే ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఏడుస్తూ చేస్తావా నవ్వుతూ చేస్తావా అని చెప్పుకోవచ్చు మనం. వాళ్ళు అవి నవ్వు ఏడుపు రెండుకు బియాండ్గా వెళ్ళిన వాళ్ళు. ఊరికే అనుభవిస్తే అయిపోతుందని తెలుసు కాబట్టి, ఈ దేహం తాము కాదు అని తెలుసు కాబట్టి ఊరికే చూస్తూ ఊరుకుంటారు. దాన్ని మనం పడినంత బాధ వాళ్ళు పడరు. ఎందుకంటే అక్కడ ఐడెంటిఫికేషన్ లేదు కాబట్టి దేహానికి జరుగుతోంది. మనకి రాబర్ట్ యాడమ్స్ అని రమణ మహర్షుల వారి శిష్యుడు, అతను మనకి సైలెన్స్ ఆఫ్ ది హార్ట్ అని ఒక పుస్తకాన్ని ప్రింట్ చేశారు ఆయన శిష్యులు. ఆయనతో జరిగిన సంభాషణలన్నీ కూడా ఆ పుస్తకంగా ప్రింట్ చేశారు. ఆయన ఇంచుమించు పుస్తకం అంతా చెప్పే విషయం ఒక్కటే, కాన్షియస్నెస్ అని చెప్తారు. ఇంకేమీ లేదు, ఉన్నది ఒకటే కాన్షియస్నెస్, మిగతావన్నీ మనం ఊహించుకుంటున్నాము అంటారు. అట్లాగే ఇంకో మాట చెప్తారు, ఏదైనా జరిగితే శరీరానికి అది నీకు అని అనుకోవద్దు. సంథింగ్ హ్యాపెన్స్ టు యువర్ బాడీ, డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ అని క్లియర్గా చెబుతారు. అప్పుడు ఏమవుతుందంటే, ఇది నా శరీరానికి జరుగుతుంది, నాకు సంబంధం లేదు, నేను దేహాన్ని కాదు అని అనుకున్నప్పుడు ఆ ఇంటెన్సిటీ ఆఫ్ సఫరింగ్ కూడా తగ్గుతుంది. ఎక్కువ భాగం మన సఫరింగ్ అంతా అది వద్దు, అది పోవాలి అనే దాంట్లో, ఆ భయంలోనే ఎక్కువ సఫరింగ్ ఉంటుంది తప్ప
విషయంలో ఏదైనా వ్యాధి వచ్చినా ఏదన్నా జరిగినా అంత బాధ మామూలు సామాన్య మానవులు పడేటంత బాధ ఉండదు. కాకపోతే బాధ ఉంటుంది. కంప్లీట్గా దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ సఫరింగ్ ఉంటుంది, కానీ అది బాధ అనుకోరు, అది పోవాలని వాళ్ళు అనుకోరు. అట్లాగే చెబుతున్నారు, జీవన్ముక్తులు ప్రపంచాన్ని తమ స్వరూపంగానే చూస్తారు కాబట్టి వేరే కోరటానికి వాళ్ళకి ఏమీ లేదు, ఉన్నది ఒకటేనని తెలుసు. అట్లాగే ప్రారబ్ధాన్ని అనుసరించి వాళ్ళకు కూడా వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ప్రారబ్ధం అంటే ఏమిటో చెబుతూ ఉన్నారు. ఒక దిక్కుకి మనం గురిపెట్టి ఒక బాణం వదిలితే ఆ దిక్కుకు ఆ బాణం మధ్యలో ఆగదు. అది ఎంత వేగంతో వెళ్తుందో, ఎంత స్పీడ్తో వదలబడిందో అది ఆ స్పీడ్ అంతా అయ్యాక అప్పుడు పడిపోతుంది. ఈ ప్రారబ్ధ కర్మ అట్లా ఉంటుంది. లక్ష్యం మారదు, ఎటు వెళ్తుందో అటే వెళ్తుంది. అంటే ఆల్రెడీ విడిచిన బాణము ప్రారబ్ధ కర్మ. అంటే ప్రారబ్ధంతో జరుగుతున్న దేహానికి శరీరానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పూర్వం ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లాగే ఉంటాయి. అతను జీవన్ముక్తుడు అవ్వచ్చు కాక దేహ వ్యవహారాలు అట్లాగే ఉంటాయి. రాజు రాజుగానే ఉంటాడు, మంత్రి మంత్రిగానే ఉంటారు. గురు శిష్యులు భార్యాభర్తలు ఇదివరకు అట్లాగానే ఉంటారు. వాళ్ళు ఏ కులంలో ఏ వర్ణంలో పుట్టారో దానిలో ఏమేమి లోకాచారాలు ఉన్నాయి అవే చేసుకుంటూ ఉంటారు. ఆ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందులో ఏమి తేడా ఉండదు అని చెప్తూ ఉన్నారు. అదే రకంగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. జ్ఞాని అయిన ధర్మవ్యాధుడు అని చెప్పి ఒక మహాజ్ఞాని ఆయన కులవృత్తి అయిన మాంస విక్రయం మానుకోలేదు. మాంసాన్ని కట్ చేసి ఆయన మాంసం అమ్ముకునేవాడు. కషాయ అంగడి పెట్టుకుని ఉన్నాడు. వాళ్ళ వంశంలో ఉన్న పద్ధతి అది. ఈయనకి జ్ఞానం వచ్చినా కూడా అది మటుకు మానలేదు, అది చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అదే చెయ్యాలి, ఇంకొకటి చేయకూడదు, లేదా అది మానేసి ఇంకొకటి చేయాలి, ఇవి లేవు వాళ్ళకి. ఏది చేస్తే ఏమిటి, తెలిసినవాడు ఏది చేస్తే ఏమిటి. అదే రకంగా క్షత్రియులుగా జన్మించిన శ్రీరాముడు శ్రీకృష్ణుడు జ్ఞానులైనా యుద్ధం చేయాలంటే చేశారు, ఎంత హింస చేయాలన్నా చేశారు. అటువంటివి చేయటానికి వెనుకాడలేదు. అర్జునుడు ఆ యుద్ధం పనికిరాదు, నేను భిక్షం ఎత్తుకుంటాను అన్నప్పుడు కూడా కృష్ణుడు యుద్ధం క్షత్రియ ధర్మానికి క్షత్రియులకు స్వధర్మం, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఇది మానేసి ఇంకోటి చేస్తానంటే చాలా పొరపాటు అవుతుంది. కాబట్టి జీవన్ముక్తులు వర్ణాశ్రమ ధర్మాలకి ఏమీ తేడా లేకుండా అవన్నీ మామూలుగానే పాటిస్తూ ఉంటారు. ఏమీ తేడా ఉండదు. వాళ్ళు ఎప్పుడు ధర్మాన్ని దాటి పిచ్చి పనులు ఏమీ చేయరు. మాకన్నీ తెలుసు కాబట్టి ఏమీ పెద్ద లేదు, చిన్న లేదు, మంచి లేదు, చెడు లేదు, అసర్వం బ్రహ్మమయం అని చెప్పి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయరు. వేదాంతులు వస్తున్నారు, చెంబు తప్పేలా సర్దుకోండి అనేవాళ్ళు. పూర్వం ఒక మాట ఉంది. ఎందుకంటే వేదాంతులు అంటే అర్థం ఏంటంటే నీది నాది అని తేడా లేదురా అని మన ఇంటే వస్తువులు ఎత్తుపోతారట. అది కాదు ఇక్కడ. సిన్సియర్గా తెలుసుకున్న వాళ్ళ విషయాన్ని, సర్వం అంతటా ఉన్నవాళ్ళు, సర్వత్రా ఉన్నవాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏది అతిక్రమించి మామూలు అందరూ చేయవలసిన ధర్మాలే చేస్తారు. మనము చూసాం, ధర్మరాజు అన్నీ తెలిసినా రాజ్యం పరిపాలించాడు. కృష్ణ పరమాత్మ అన్నీ తెలిసినా చెయ్యవలసిన పనులన్నీ చేశాడు. శ్రీరామచంద్రుడు క్షత్రియుడిగా పుట్టి ఒక తండ్రికి కొడుకుగా ఏమేం చేయాలో అవన్నీ కరెక్ట్గా చేశాడు. లోకంలో అజ్ఞానుల కామవేగానికి అజ్ఞానులు ఏం చేస్తారు, కామవేగానికో క్రోధవేగానికో లోబడిపోయి ఏవేవో చేస్తారు పిచ్చి పనులు. అవన్నీ వీళ్ళెవ్వరూ ఎప్పుడూ చేయరు. ఇతరులను కూడా అందుకు ప్రోత్సహించరు వీళ్ళు. మరి ప్రపంచాన్ని ఆత్మస్వరూపంగా చూస్తూ ఉన్న జీవన్ముక్తులకు అసలు అజ్ఞానమే ఉండదు. కాబట్టి కామక్రోధాల వేగం అనేది అసలు ఉండదు, కోరదగింది ఉండదు. ఏది లేనప్పుడు దేనికోసం వాళ్ళు పిచ్చి పనులు, ధర్మాన్ని అతిక్రమించాలి, నియతిని ఎందుకు దాటాలి, వాళ్ళు ఒక పద్ధతిని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు దాటాలి, వాళ్ళకేం అక్కర్లేదు కదా. ఏం చేసినా ఒకటి, నలుగురు పోయేదోనే వాళ్ళు పోతారు. శరీరం ఉన్నంత వరకు లోకక్షేమం కోసం శాస్త్రం ఏం చెప్పిందో ఆ ధర్మాలన్నీ చేస్తారు వాళ్ళు. ఇతరులని కూడా ప్రవర్తించేట్టుగా చేస్తారు అని చెప్పారు. ఇక్కడ 30వ నెంబర్ మన రికార్డింగ్ అయిపోయింది. అలాగే హేమచూడుని జీవన్ముక్తి అనే 10వ అధ్యాయం కూడా అయిపోయింది.